జాతీయ అంతరిక్ష దినం, నేషనల్ స్పేస్ డే ఆగస్టు 23న సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 2023 జూలై 17న చంద్రయాన్ 3 అనేటువంటి శాటిలైట్ని 2023 జూలై 14న ప్రయోగించబడినట్లయితే అది 2023 ఆగస్టు 23న చంద్రుడి యొక్క సౌత్ పోల్ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యింది. సో దీన్ని ప్రయోగించినటువంటి నౌక GSLV M3 M4 అనేటువంటి నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది. ఎప్పుడు ల్యాండ్ అయిందంటే 2023 ఆగస్టు 23న ల్యాండ్ కావడం జరిగింది. సో అందువలన నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది, ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ ప్లేస్కే శివసేన అని ప్రధానమంత్రి నరేంద్రనాథ్ మోడీ గారు పేరు పెట్టడం జరిగింది. ఈ శివసేన అనేటువంటి పేరుని IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఇది కూడా దానిని ఆమోదించడం జరిగింది. సో చంద్రుడి పైన పరిశోధన చేసిన దేశాలలో భారతదేశం 4వ దేశంగా ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా, భారత్ 4వ ప్లేస్లో ఉంది. సో నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ 23, ఇంటర్నేషనల్ స్పేస్ డే సో ఇంటర్నేషనల్ స్పేస్ డే ఎప్పుడమ్మంటే ఏప్రిల్ 12న ఇంటర్నేషనల్ స్పేస్ డేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే స్పేస్లోకి అంతరిక్షంలోకి యూరీ గగారిన్ అనేటువంటి పర్సన్ 1961 ఏప్రిల్ 15న మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి దానికి గుర్తుగా ఇంటర్నేషనల్ స్పేస్ డేను ఏప్రిల్ 12న మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 23 నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినం. సో ఇంటర్నేషనల్ స్పేస్ డే ఏప్రిల్ 12. సో ఈ ఆగస్టు 23 డే టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క జయంతి. సో ఇతని పేరు మీదుగానే ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా పేరు మార్చడం జరిగింది 1972లో.